చూసుకున్నాడు. నేను నా దేవుడు ఇద్దరం సమాధానంగా ఉన్నాం, మాకేం కొట్లాటలు లేవు. కొట్లాటలు ఉంటే ఆయన ముఖం తిప్పుకుంటాడు, నన్ను అప్పగిస్తాడు. ఆయనకి నాకు మధ్య కొట్లాటలు లేవు, నేను ఆయన సమాధానంగా ఉన్నాం గనక ఆయన సెలవు లేకుండా నన్ను ముట్టడం ఎవడి తరం కాదు. ఇప్పుడు అర్థమైంది మీకు. నేను దేవుడు సమాధానంగా ఉన్నాం కాబట్టి, మాకు మధ్య గొడవలు లేవు కాబట్టి, ఇదిగో నేను ఇలా ఉన్నాను, ఈ కండిషన్లో ఉన్నానని ఆయనకు తెలుసు. ఆయన కనుదృష్టి నిరంతరం నా మీద ఉంటుంది. ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని వాగ్దానం చేశాడు, అబద్ధాలు ఆడేవాడు కాదు. మరి ఆయన నాతో ఉన్నాడు అని నేను నమ్మినప్పుడు, ఆయన నాకు తోడై ఉన్నాడు అని నేను నమ్మినప్పుడు, ఇంకా నిద్ర మానుకుంటే తిండి మానుకుంటే మరి నేను అవిశ్వాసినే కదా. అర్థమైందా? ఇంకా టెన్షన్ పడితే నేను ఆయనను నమ్మనట్టే కదా. కాబట్టి నేను ఆయనను నమ్ముతున్నాను, నా దేవునికి నాకు మధ్య సమాధానం ఉంది. కాబట్టి నన్ను ఎవడన్నా ముడితే నన్ను కాదు ఆయననే టచ్ చేస్తాడు. ఆయన సెలవు లేకుండా నాకెవ్వడు ఏమీ చెయ్యలేడు. ఎందుకంటే నా దేవుడు అందరికంటే బలవంతుడు. ఆయన బాహుబలానికి ఏది సాటి రాదు అనే నిశ్చయత తను కలిగి ఉన్నాడు కాబట్టి అంత హాయిగా నిద్రపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. ఏనేనా? ఇంకా బైబిల్లో మరికొంతమంది ఉన్నారు. పెను తుఫాన్లో ప్రశాంతంగా నిద్రపోయాడు యేసయ్య. ఓడలో వాళ్ళందరూ తిండి మానుకుంటే పౌలేమో రొట్టెలు తినండి రా బాబా అంటాడు. నీ రొట్టెలు చల్లకుండా సచ్చేటట్టున్న ఓడ పగిలి రొట్టెలు తినమంటావు ఏంటంటే, ఓడకే కానీ ఇందులో ఉన్న ఒక్కడికి కూడా ప్రాణహాని కలగదు, నా దేవుడు నాకు చెప్పాడు తినండ్రా, నా మాటిని రొట్టెలు తినండ్రా అంటాడు ఆయన. నిప్పుల్లో నుంచి వచ్చి పట్టుకుంది పాము చేతిని. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు టెన్షన్ పడ్డారు, ఇంకేం జరిగిద్దని. ఎవరిని కరిచిందో ఆ కరిపించుకున్నవాడు మాత్రం పామును ఆ మంటల్లో విదిలిచ్చి హాయిగా చలి కాసుకుంటున్నాడు. టెన్షన్ లేవా? సింహాల గుహలో వేయబడ్డాడేమో హాయిగా ప్రార్థన చేసుకుంటున్నాడు, వేపించిన రాజేమో తిండి తిప్పలో నిద్ర మానుకొని ఉపవాసం ఉండి ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుంటున్నాడు వీడు బయట. ఇలా ఎన్ని అనుభవాలు చెప్పొచ్చు. అసలు ఎక్కడొచ్చింది అంత ప్రశాంతత వాళ్ళకి? ఎక్కడొచ్చింది అంత నెమ్మది?